దేశంలోని దళిత మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రాసినందుకు చరిత్రకారి మరియు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో ప్రొఫెసర్ అయిన శైలజా పైక్ మెక్ ఆర్థర్ ఫౌండేషన్ అందుకున్నారు. దళిత మహిళల బహుముఖ అనుభవాలపై ఆమె దృష్టి కేంద్రీకరించడం ద్వారా కుల వివక్ష యొక్క శాశ్వత స్వభావాన్ని మరియు అంటరానితనాన్ని కొనసాగించే శక్తులను శైలజా విశదీకరించారు. పూణేలోని ఎరవాడ మురికివాడకు చెందిన శైలజా కుల వివక్షను నిషేధించింది మరియు పూణేలోని మురికివాడలోని సిద్ధార్థ్ నగర్లోని టిన్ మురికివాడల నుండి వార్విక్ విశ్వవిద్యాలయంలోని ప్రముఖ హాల్స్కు చేరుకుంది. అక్కడ ఆమె డాక్టరేట్ పూర్తి చేసింది. ఆమె పూణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందింది. శైలజా తన ముగ్గురు సోదరీమణులతో పూణే నగరంలో చిన్న గదిలో పెరిగారు. తన ఇంట్లో సాధారణ నీటి సదుపాయం లేదా మరుగుదొడ్డి లేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె తన చుట్టూ చెత్త మరియు ధూళి మరియు సందుల్లో పందులు తిరుగుతూ పెరిగాయని తెలిపింది. పబ్లిక్ టాయిలెట్ల జ్ఞాపకాలు ఇప్పటికీ తనను బాధిస్తున్నాయని ఆమె వివరించింది. ఆమె మాట్లాడుతూ, నగరంలోని పబ్లిక్ వాటర్ ట్యాప్ నుండి తన తలపై శుభ్రం చేయడానికి మరియు వంట చేయడానికి పెద్ద నీటి పాత్రలను తీసుకువెళ్లినట్లు గుర్తు చేసుకుంది. మీకు ఈ కథ ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకు లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి.